హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మనకి మొదటి విడతగా సింగరేణి నుంచి 372 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అయితే మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ పర్టికులర్ డౌట్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ఐటీఐ చేసినటువంటి వారికి అప్రెంటిస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇంకొకటి, సిలబస్ ఏముంటుంది, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇంకా అప్లై చేసుకోవడానికి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి కూడా ఈ పర్టికులర్ డౌట్స్ అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. ఈ డౌట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు రెక్టిఫై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు ఒక అపాలజీ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది మనకి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి సర్టిఫికేట్ కావాలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు నేను చూసుకోకుండా అప్రెంటిస్ అవసరం లేదు, ఐటీఐ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురికి. సో నేను సారీ అయితే చెప్తున్నాను. సో ఇక నుంచి ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్స్ అయితే రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏంటంటే 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఐటీఐ చేస్తారో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా పర్టికులర్ ట్రేడ్లో చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఏ పోస్ట్కైనా కూడా ఇదే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఇష్యూడ్ బై ది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ చేస్తారు. 10th చేసిన తర్వాత ఎవరైతే ఐటీఐ చేస్తారో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా ఆ పర్టికులర్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఫిట్టర్ అవ్వచ్చు, వెల్డర్ అవ్వచ్చు, మెషినిస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ 6 టైప్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి మెన్షన్ చేసిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్లో మీరు ఐటీఐతో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్లో అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి, అంటే అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీరు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. సో నేను నిన్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే కామెంట్ సెక్షన్లో అప్రెంటిస్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఓన్లీ ఐటీఐ ఉంటే చాలు అని చెప్పేసి నేను వారికి ఆ విధంగా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సారీ గాయ్స్, ఇక నుంచి అలాంటి మిస్టేక్స్ అయితే రిపీట్ కానివ్వను. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇంటర్, డిప్లొమా అలాగే డిగ్రీ, బీటెక్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో బీటెక్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ చేసి ఉంటారు. అలాగే డిప్లొమాలో కూడా పర్టికులర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటిది డిప్లొమా అది చేసి ఉంటారు. సో వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ, బీటెక్ వాళ్ళు వీళ్ళకి ఎవ్వరికి కూడా ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ 10th క్లాస్, ఐటీఐ అండ్ అప్రెంటిస్షిప్ ఈ 3 ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో వారికి మాత్రమే ఈ జాబ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది మొదటి విడతలో. రెండో విడతలో మనకి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించిన పోస్టులకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఫిబ్రవరిలో ఖచ్చితంగా మనకి రెండో విడత కింద ఖచ్చితంగా సింగరేణి నుంచి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొకటి వచ్చేసి నర్సింగ్ పోస్టులకి సంబంధించి ఓన్లీ జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కొంతమంది అడిగారు, ఫైనల్ ఇయర్లో ఉన్నాను, కొన్ని రోజుల్లో ఈ యొక్క నర్సింగ్ కంప్లీట్ అయిపోతుంది, అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. ఇది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఈ రెండింటిలో ఏదైనా కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ముందు డేట్కి ముందే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా
మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్కి ముందు కనుక మీ యొక్క జిఎన్ఎం నర్సింగ్ అయినా, బీఎస్సీ నర్సింగ్ అయినా, ఐటీఐ అయినా ఏదైనా కూడా మీరు కనుక మీ క్వాలిఫికేషన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితేనే అప్లై చేసుకోండి. ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాను, నేను అప్లై చేసుకుంటానని చెప్పేసి అప్లై చేస్తే కనుక మీకు మనీ అనేది వేస్ట్ అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి సో కొంచెం ఆలోచించి ఒకసారి నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. ఇంకొకటి, ఈ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా నేను మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేశాను. ఇంకొక డౌట్ వచ్చేసి సిలబస్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. అలాగే పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి కూడా అడిగారు. సిలబస్కి సంబంధించి నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సిలబస్కి సంబంధించి కానీ అలాగే పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేటువంటి విషయానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా సిలబస్ విషయానికి వస్తే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. కానీ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో నోటిఫికేషన్లో ప్రకటించిన అన్ని పోస్టులకి సంబంధించి అభ్యర్థులకి రాత పరీక్ష నిర్వహిస్తారు. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయా పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్ట్ లేదా ట్రేడ్ నుంచి 25 నుంచి 30% ప్రశ్నలు ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెషినిస్ట్ కానీ, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రేడ్స్ నుంచి 25% నుంచి 30% వరకు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ ట్రేడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. తర్వాత మిగిలినటువంటి 70 to 75% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ మ్యాథ్స్, అలాగే తెలంగాణ కల్చర్, కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ స్టడీస్ అయినటువంటి తెలంగాణ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ, అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ రిటర్న్ టెస్ట్లో జనరల్ అభ్యర్థులు 30%, బీసీలు 25%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15% క్వాలిఫైయింగ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది అఫీషియల్గా వెల్లడించాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ సిలబస్ కూడా 100% నిజమా కాదనేది మనకైతే తెలియదు. కాకపోతే మ్యాక్సిమం ఈ విధంగానే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్ లేకుండా ఏ ఎగ్జామినేషన్ ఉండదు. అండ్ ఇవి పర్టికులర్గా ఐటీఐకి సంబంధించిన పోస్టులు కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రేడ్స్కి సంబంధించి ఎవరైతే ఆ ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి 25 నుంచి 30% ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నర్సింగ్కి సంబంధించి నర్సింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 84 పోస్టులు, వాటికి అప్లై చేసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా నర్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే 25 to 30% కానీ లేదా 40% ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో రీజనింగ్, యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకి త్వరలో అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పెడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అప్డేట్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి పరీక్షలు అనేవి ఖచ్చితంగా మార్చిలో ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు సింగరేణికి సంబంధించిన సీఎండి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మార్చి లోపు ఈ యొక్క భర్తీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ February 4th అయిపోయినా 1 నెల గ్యాప్ తీసుకొని మార్చిలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా దీనికి సంబంధించి హాల్ టికెట్స్ కానీ పరీక్షలు ఎప్పుడు వస్తాయనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి మేము ఇంటిమేట్ చేస్తాము అండ్ మెయిల్స్ చేస్తాము. అలాగే మేము వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది ఎగ్జామ్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు గైస్. సో టెంపరీ అయితే కాదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది చూద్దాము.
ఫ్రెండ్స్, రిటెన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. మొత్తం మనకి ఇక్కడ 8 సర్టిఫికేట్లకి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. మొదటిది వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేది మీ యొక్క లోకల్ స్టేటస్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి లేదా ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు ఎస్ఎస్సికి సంబంధించిన 10th క్లాస్ మార్క్స్ మెమోని చూపించవచ్చు. అది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా చూపించాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఐటీఐ అలాగే అప్రెంటిస్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఐటీఐ సర్టిఫికేట్స్, మీరు ఆ పర్టికులర్ ట్రేడ్లో ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోస్ ఓకే మీరు చూపించాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒరిజినల్ ఓడీ కనుక లేకపోయినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా కూడా చూపించవచ్చు. అలాగే బోనఫిడే సర్టిఫికేట్ ఫ్రమ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి డౌట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మనకి 22వ తేదీన రిలీజ్ అయింది. ఆ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు తీసుకున్నటువంటి నోటిఫికేషన్ అనేది 6 నెలల లోపు తీసుకున్నటువంటి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి జనవరి 22న నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ నెలలో మనకి జూలై తేదీ నుంచి ఈ యొక్క జనవరి 22వ తేదీ మధ్య తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితేనే అలౌ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఆప్షనల్ కింద పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఐడి ప్రూఫ్ మెన్షన్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కూడా మీ దగ్గర ఉండాలి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఒక ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డా, పాన్ కార్డా లేదా ఇలాంటివి ఏవైతే ఐడి కార్డ్స్ ఏవైతే అడిగారో అక్కడ మీరు అప్లికేషన్లో సెలెక్ట్ చేస్తారు ఐడి ప్రూఫ్, అది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఎవరైనా ఎంప్లాయీస్ గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటే రిలీవింగ్ లెటర్ అనేది హెచ్ఓడి నుంచి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. తర్వాత కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ అండ్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి గైస్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేట్స్ని తెచ్చుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్ది అయితే తీసుకోవడం బెటర్ మీరు. సో ఈ విధంగా మీకు సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మీకు ఉన్నటువంటి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.